ఒక ఐడెంటిటీ కార్డు కూడా మాకు లేదు. ప్రభుత్వం తరఫు నుంచి హరిదాసులు ఈ పలానా ఏరియా చెందిన ఒక ఐడెంటిటీ కార్డు కానీ ప్రభుత్వం వైపు నుంచి మాకు ఏ ఆదరణ కానీ నెలకొంత గౌరవ వేతనం ఇస్తున్నాము, ఏ హిందూ సాంప్రదాయం కాపాడుతున్నారు, ధర్మం రక్షిత రక్షిత ఆ యొక్క భగవంతుని తలంచుకుంటూ కూడా నిరంతరము అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రచారం చేస్తూ ప్రతి వీధికి కూడా ధర్మ ప్రచారం చేస్తున్నాం. 9 మండలాల్లో ఈ వేళ మన అనకాపల్లి జిల్లాలో 120 మంది హరిదాసులు మమ్మల్ని ఇప్పటికైనా గుర్తుంచుకొని మా విన్నపం విని మమ్మల్ని ఆ పరమేశ్వరుడు ఎందు వాళ్ళ మనసు ఎందు తోరి మమ్మల్ని ఆదరిస్తారని ఎంతో బాధపడుతూ మీకు ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. జై శ్రీరామ్. ఈరోజు హరినామ సంకీర్తన అనేది చాలా పరమప్రదమైంది. ఇది మాకు హరిదాస్ గారు తిరగలిసి పరమితిపరంగా సాంప్రదాయకంగా సుమారుగా 5 కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈ రోజుకి కూడా రామనామ సంకీర్తన చేస్తుంటే ఎటువంటి కష్టాలు దోషాలు రాకుండా ఉండగలకు. అలాగే రామనామ సంకీర్తన మనం అంటూ కొన్ని కోట్ల మందికి రామనామం వినిపించడం మా యొక్క ఉద్దేశం. రాబోయే రోజుల్లో కూడా మాలాంటి వారు మా తర్వాత వారు కూడా చాలా మందికి రామనామ సంకీర్తన వినిపించాలని మా అభిలాష. అంతేకాకుండా మేము ఏకుజామునే వేసి ఎంతో నియమిష్టతో ఉపవాసంతో వారికి చెప్పలే ధరించుకోకుండా నిత్యం రామనామ కల అక్షయ పాత్ర, అక్షయము అంటే శుభమ సంఖ్య పాత్ర, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణు స్వరూపం ఆ అక్షయ పాత్ర. ఆ అక్షయ పాత్ర మా తల మీద ఉంచుకొని రామనామ సంకీర్తన చేస్తూ వెళుతూ ఉంటే మాకు ఆ దీక్ష ఉండేటప్పుడు ఎటువంటి కష్టాలు రాకుండా మేము ఎంతో విధిగా తిరుగుతున్నాం. అంటే స్వామి యొక్క కరుణ కటాక్ష ఎంతో ఉంది కాబట్టి. అలాగే మేము ఈ దీక్ష అయిపోయిన తదనంతరం జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మాకు సుమారుగా 4 తరాల నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ వృత్తిని ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం వారు కూడా మనల్ని ఆదుకోలేదు. అలాగే ఇప్పటికైనా సరే ఏ ప్రభుత్వాలైనా మాకు సహకరించి ఈ హరిదాస్ గారి వారిని నిత్యం ఆదుకోవాలని మా యొక్క కోరిక, మా యొక్క వినపం కూడా. ఈ రోజుకి కూడా అపార్ట్మెంట్ రావడం వల్ల మాకు ఆదరణ తగ్గిపోయిందమ్మా. ఈ అపార్ట్మెంట్ ఉన్న వారికి కింద రావడం లేక మేము నిల్చోవడానికి మా యొక్క చేసే వృత్తికి అవకాశం లేక అన్ని మతస్థులు వేరే మతస్థులు ఉంది కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మా జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. మా తర్వాత జనరేషన్ ఈ వృత్తిలో రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము చేస్తున్నాం, మేము ఎదుర్కొన్న ఈ పరిస్థితులు వాళ్ళు గమనించి మమ్మల్ని కూడా తిరగడం ఆపేయండి అంటున్నారు. కొన్ని చోట్ల ఆరోగ్యాలు సహకరించగా బైకుల మీద కూడా ఈ వృత్తి చేసి జీవనోపాధి సాగిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఆదరణ లేక ఏ ప్రభుత్వం వారు ఎవరు గుర్తించక ఎటువంటి సహకారం చేయక ఎప్పటికైనా హరిదాస్ మన అనకాపల్లి జిల్లాలో 9 మండలాల్లో 120 మంది హరిదాస్ ఉన్నామమ్మా ఈ రోజుకి. కానీ దాంట్లో చాలా మంది వృద్ధాప్యం వచ్చేసి కూర్చొని లేకుండా పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ తెలియదంటే ఓపిక లేదు. కొంతమంది బైక్ ఫీల్డ్ కూడా నేర్చుకోలేదు.